1985లో కత్తుల కొండయ్య అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు అప్పటి నుంచి బాలయ్య బాబుతో పరిచయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చూస్తుంటే అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత మానవత్వం, మనుషుల్ని ఎంత గుర్తుపెట్టుకుని డౌన్ టు ఎర్త్ బిహేవ్ చేస్తారో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇక పోతే డిక్టేటర్ అంటే ఓన్లీ సూటబుల్ పర్సన్ బాలయ్య బాబాయ్. ఈ సినిమాలో ఆయన చేసిన పాటలకి థియేటర్లో డెఫినెట్గా కుర్చీలెక్కి డ్యాన్స్ వేస్తారు. 2 స్టేట్లలో ఎట్ ఏ టైము కుర్చీలెక్కి డ్యాన్స్ వేసే పాట దీంట్లో ఉంది, ఆంధ్ర తెలంగాణ అనే పాట. అలాగే ఆయన ఫైట్స్ అద్భుతం, డైలాగ్స్ అయితే మామూలుగా కాదు, ఒక్కొక్క డైలాగు బుల్లెట్లా ఉంటుంది. అవన్నీ థియేటర్లో చూడాలి ఆడియన్స్ సమక్షంలో. ఈ సినిమాని ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన క్రెడిట్ గోస్ టు శ్రీవాస్ అన్నమాట. ఎందుకంటే ఒక ప్లానింగ్తో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా 2 బాధ్యతలు డ్యూయల్ రోల్ చేస్తూ అనుకున్న టైంకి సంక్రాంతికి 14th రిలీజ్ అంటే ఆ టైంకి ఎలా అలా ఫినిష్ చేసి, అది అద్భుతంగా ఫినిష్ చేసి జనాలకి బాగా నచ్చే విధంగా, అసలు సినిమా ఏ ఫంక్షన్ చేసినా అది ఒక సక్సెస్ఫుల్ విజయంలాగా. అందరికీ నమస్కారం. అండ్ డిక్టేటర్ సినిమా గురించి చెప్పాలంటే డిక్టేటర్